సిగ్గుండాలి వీళ్ళకి. వాక్యపు వెలుగులో ప్రశ్నించినప్పుడు ఈ విధంగా మాట్లాడతారండి. వాళ్ళు ఏ వాక్యాలు చూపించి విమర్శిస్తున్నారు, మరి ఆ వాక్యాలు మేము ఎలా అర్థం చేసుకున్నాము అని అసలు అలాంటి ఆలోచనలు ఉన్నాడు వీళ్ళకి. ఎంతసేపు మమ్మల్ని 1000 మంది 1,00,000 మంది వెంబడిస్తున్నారు కాబట్టి మేము చేస్తుంది కరెక్ట్ అని అలా మాట్లాడతా తప్ప, రీసెంట్గా ఆర్టీఎఫ్ ప్లాట్ఫామ్ నుండి రిక్వెస్ట్ చేశారు, వీళ్ళ అబ్బాయి వర్షిప్ అనే పేరుతో, ఇతను కూడా వాక్యం రాదనుకోండి, వీళ్ళ అబ్బాయి వర్షిప్ అనే పేరుతో జనాలు మిస్లీడ్ చేస్తున్నాడు, చాలా మంది యూత్ను తప్పుదోవ తీసుకెళ్తున్నాడు అనేసి వాళ్ళు ఇలాంటి చేయకనేసి రిక్వెస్ట్ చేస్తే, ఆ అబ్బాయి మాట్లాడిన విధానం చూస్తుంటే వెరీ యారోగెంట్ అండి. అతనికి వాక్యం గురించి జ్ఞానం శూన్యం అండి. ఏమీ తెలియదండి. ఈ పాటలు పాడుతూ జనాలు గంతులేసేలా చేస్తూ అదే వర్షిప్ అంటూ అసలు చాలా మిస్లీడ్ చేస్తున్నాడు. చాలా మిస్లీడ్ చేస్తున్నాడు. అసలు వీళ్ళు తిమ్మదర్శనం మొదటి పత్రిక 3వ అధ్యాయం చదువుతున్నారండి. సంఘంలో వాక్యం ఇచ్చే ముందు వారు కొత్తగా చేయని ఉండకూడదు, పరీక్షింపబడవలన అవేం లేదండి. వీళ్ళ కొడుకులకు చాలు వచ్చేసి జనాల మీద వృద్ధి పడేస్తారు. వర్షిప్ అనే పేరుతో అబ్బాయి మిస్లీడ్ చేస్తున్నారు. అబ్బాయికి వాక్యం తెలిసే ప్రమాణికం ఏంటి, ఎల్బిషన్లో కొన్ని వేల మంది వచ్చారు కాబట్టి అది అది ప్రమాణం చూపిస్తూ మరి ఎంతమంది వచ్చారంటే అది కరెక్ట్ అన్నట్టు. ఏందండి అది, ఇంత ఫూలిష్ ఆర్గ్యుమెంట్ అండి అది. ప్రశ్నిస్తే ఈ విధంగా బూతులు చెప్తున్నాయి. అసలు ఆయన మాట్లాడుతున్న మాటలు చూడండి, అసలు ఎక్కడా వాక్యంతో సంబంధం ఉండదండి. ఎక్కడా వాక్యంతో సంబంధం ఉండదు. ఈశ్వరుడు మాట్లాడుతుంటాడు. వాక్యపేరు పరిశీలించాలనే అసలు ఆ సెన్స్ కూడా జనాలు కోల్పోయారండి. చాలా బాధాకరం. అసలు వీళ్ళు విమర్శించే అధికారం ఎవరు ఇచ్చారు? వీళ్ళు ఎవరు? వీళ్ళు పితురా? విమర్శించే అధికారం ఎవరు ఇచ్చారు? బైబిల్ ఇస్తుంది. బైబిల్ ప్రతి ఒక్కరికి, బైబిల్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరు వాక్యబేరులో ప్రశ్నించడానికి, వాక్యబేరులో విమర్శించడానికి, వాక్యబేరులో ఖండించడానికి అధికారం బైబిలే ఇస్తుందండి. బైబిలే ఇస్తుంది. ఆయా ఆత్మలు దేవుని సంబంధంగా పరీక్షించడానికి ఆ అధికారం బైబిలే ఇస్తుంది. పౌలు శీలని కూడా బెరాయ సంఘ విశ్వాసులు పరిశీలించారు. అది బైబిల్ అధికారం ఇచ్చింది వాళ్ళకి. బైబిల్ అధికారం ఇస్తుంది ప్రతి ఒక్కరిని. బోధ నిమిత్తం పోరాడమని ఆ అధికారం బైబిల్ అనుగ్రహిస్తుంది. ప్రతి ఒక్కరు వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు వాక్యం ప్రతిదీ పరిశీలించాలి అని బైబిలే అధికారం ఇస్తుంది. అసలు యేసు ప్రభువుని కూడా సేమ్ విమర్శించడానికి ఎవరు ఇచ్చారనేసి ఎలా మాట్లాడుతుందో ఈ శ్యామకిషోరు, అప్పట్లో పరిస్థితులు కూడా యేసు అలాగే నీకు ఎవరు ఇచ్చారు ఈ అధికారం అనేసి. చాలా బాధకరం. ఎందుకంటే వీళ్ళు కొన్ని లక్షల మందిని మిస్లీడ్ చేస్తున్నారు. అనేక దుర్బోధలు బోధిస్తూ ఇతన్ని వాక్యబల ప్రశ్నిస్తే ఏందని ఇతను చేసిన మోసాలు ఒకటే ఉండండి, చాలా ఉన్నాయి. అనేక దుర్బోధలు ప్రాస్పరిక ఆశలు బోధిస్తూ చిల్ల సాక్ష్యాలకు పితామహుడు ఇతనే అండి. 100 రూపాయల నోటు 6 నోట్లు కానీ, 10 రూపాయల నోట్లు 3 10 రూపాయల నోట్లు 30 నోట్లు అయినాయి. ఏందండి అవి? ఆయనే తెల్లంటి నల్లగా అయిపోయినవి, అకౌంట్లో డబ్బులు వచ్చి పడ్డాయి. ఏందండి అవన్నీ? ఎన్ని మోసాలండి. వాక్యపేరులు అసలు వీళ్ళు ప్రశ్నిస్తున్న జనాలు అసలు పరిశీలిస్తున్నారా? లేదు. విమర్శించాలి కదా, ఎవరు ఇచ్చారు మీకు అంటారు. అంటే వీళ్ళు విమర్శిస్తే అది తప్పన్నమాట. ఎందుకంటే మమ్మల్ని కొన్ని వేల మంది 1,00,000 మంది వెంబడిస్తున్నారు. ఇలా తప్పించుకుంటారండి. వీళ్ళని ఖండిస్తున్నప్పుడు, వీళ్ళని వాక్యపేరులు విమర్శించినప్పుడు ఈ విధంగా తప్పించుకుంటారు. పేతురు మిఖాయేలు అంటున్నాడు. మరి పేతురు గారిని కూడా అపోస్తలుల పౌలు ఎదిరించారు వాక్య నిమిత్తం. అటువంటి అధికారం వాక్యం ఇస్తుంది. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందంటే విమర్శించడానికి, ఖండించడానికి, ప్రశ్నించడానికి ప్రతి ఒక్కరికి వాక్యం అధికారం అనుగ్రహిస్తుంది. బోధ నిమిత్తం పోరాడమంది. పేతురు గారిని కూడా అపోస్తలుల పౌలు ఎదిరించాడు వాక్య నిమిత్తం. మరి నిజమైన అపోస్తులనే ఆ విధంగా ఎదిరించాల్సి వస్తే ఇలాంటి అబద్ధ బోధకులు ఇంకెంతగా ఎదిరించాలండి? దేవుడు మీకు పట్ట రాసిచ్చాడా? మిమ్మల్ని ఎవరు విమర్శించకూడదు, విమర్శిస్తే మీరు ఇలా తిట్టారనేసి ఈ విధంగా మాట్లాడమని దేవుడు మీకు పట్ట రాసిచ్చాడా? కాదు కదా. ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు వాక్యపేరులో ప్రతిదీ పరిశీలించాలి. సమస్తను పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడు అంటుంది. బోధ అనేది పర్సనల్ కాదు. మీరు ఏం బోధిస్తారో అది దేవుని గురించి జ్ఞానం. మీరు తప్పుగా బోధిస్తే వాళ్ళు జనాలు తప్పుగా ఆరాధిస్తారు, మోసపోతారు. యేసు అనేకసార్లు మోసపోకుడి అని చెప్పాడు. కానీ వీళ్ళు వేరొక యేసును వేరొక ఆత్మను ప్రకటిస్తూ జనాల్ని మోసం చేస్తున్నారు. అదే మనం ప్రమాణికం అండి. ఇప్పుడు పౌలు గారు బాప్తిజం పెద్ద ఎక్కువ మందికి ఇవ్వలేదు. మరి వీళ్ళు పౌలు గారిని కూడా మరి మేము ఎంతో మందికి బాప్తిజం ఇచ్చాము, నువ్వు ఇవ్వలేదు, నువ్వు మాకు చెప్పే అర్హత నీకు లేదు అంటే ఎలా ఉంటుందండి? ఎంత ఫూలిష్గా ఉంటుందండి. అదే ప్రమాణికమా? బాప్తిజం ఇవ్వడం ప్రమాణికమా? బాప్తిజం ఇస్తేనే ఇతరులను ఖండించాలి, ఇతరులను విమర్శించాలి అని ఉందా బైబిల్లో? లేదు కదా. ప్రతి ఒక్కరూ ప్రతిదీ వాక్యపేరులో పరిశీలించాలి కదా.
సో ఈ విధంగా తప్పించుకుంటారు. ఎందుకు అంటే నిన్ను చాలా మంది బాప్తిజం ఇచ్చారంటారు. ఏం లాభం? వాళ్ళందరికీ దేవుని తప్పుగా బోధించేసి, దేవుని తప్పుగా ఆలోచన చేసినప్పుడు ఆ బాప్తిజం వాళ్ళని ఎలా రక్షిస్తుంది? వాళ్ళని నరకానికి తీసుకెళ్తుంది. సో నేను ఎక్కువ మంది బాప్తిజం ఇచ్చిన కొరకు ఈ విధంగా చెప్పుకుంటాడు. నేను వాళ్ళేమైనా బాప్తిజం ఇచ్చారా? నన్ను అనడానికి అంటాడు. అదేం ప్రామాణికం కాదు కదా! స్వస్థపరచడం, బాగుపరచడం, బలపరచడం అన్నీ దేవుడు చేసుకునేదండి. హ్యూమన్స్ ఆర్ జస్ట్ టూల్స్ అంతే. ఈ విధంగా ఈయన స్వస్థత గురించి ఈయన చేసిన మోసాలు అసలు ఎంత దారుణం అంటే చాలా మందిని మోసాలు చేశాడండి ఇతను. ఒక ఆమె మరలా అడుగుతున్నాను, ఆయన వీళ్ళు చెప్పట్లేదు. ఒక ఆమె కొడుక్కి రెండో కిడ్నీ రాకపోయినప్పటికీ రెండో కిడ్నీ వచ్చి నాకు దేవుడు చూపించాను అబద్ధం అన్నాడు. దానికి సమాధానం లేదు కదా. అలాంటి మోసాలు ఎన్నో చేశారు వీళ్ళు. అలాంటి మోసాలు వీళ్ళు ఎన్నో చేశారు స్వస్థపేట. అసలు చాలా మంది దగ్గర ఈ ధనం గురించి అంటే బై డిఫాల్ట్ జనాలందరికీ డబ్బులు కొటేషన్లో బాగా డబ్బులు సంపాదన ఉంటుంది. దాన్ని ఇంకా ఈయన దగ్గర దాన్ని ఇంకా డబల్ త్రిబుల్ చేసేసి మీరు ఇస్తే మీకు దేవుడు ఇస్తాను చాలా మంది దగ్గర గోల్డ్ చైన్స్ తీసుకున్నాను. చాలా మంది వాళ్ళ బంగారాలు ఇచ్చేలా చేసి ఈయన బంగారాలు ఇచ్చేలా చేశాడు ఇతను. అంటే ఆ విధమైన మానిపులేషన్ చేస్తాడు ఇతను. సభలు పెట్టారంటే ఏమైనా ప్రమాణికం అండి? ఏమైనా ప్రమాణికం? అవే ఈ వాక్యంతో వీళ్ళు ఎదుర్కోవడం వీళ్ళు రాదండి. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. సిగ్గుండాలి, నీకు సిగ్గుండాలి శ్యామ్ కిషోర్. ఎందుకంటే దేవుని వాక్యాన్ని తప్పుగా బోధిస్తూ జనాలను నరకాన్ని తీసుకెళ్తారు. స్వస్థపేట మోసాలు చేస్తూ అసలు వీళ్ళు వాక్యం చదువుతారండి. ఇర్మియా 23వ అధ్యాయంలో వీళ్ళ గురించి కదండి రాయబడింది. 23వ అధ్యాయం 32వ వచనంలో మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పొచ్చు అబద్ధముల చేతను మాయా ప్రకటన చేతను నా ప్రజలను దారి తొలగించే వారికి నేను విరోధినై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ లేదు, వారు ఈ జనులకు ఏమాత్రం ప్రయోజనకారులు కారు. ఇదే యెహోవా వాక్కు. ఇలాంటి వాక్యాలు వీళ్ళకి అసలు చదవరండి. ఎజ్కేల్ 34వ అధ్యాయం కూడా చదవరు. అసలు వీళ్ళు వాక్యాలు సరిగ్గా చదివితే కదండి టెస్ట్ని అవుట్ ఆఫ్ కాంటాక్ట్ తీసుకెళ్ళి వీళ్ళ యొక్క దురుద్దేశాలు నెరవేర్చుకుంటూ వెళ్తారు తప్ప వీళ్ళకి వాక్యం పట్ల ఎటువంటి ప్రేమ లేనే లేదు. ఇమ్మీడియట్ గా నార్త్ లో సువార్తలే అంటారు. అంటే వీళ్ళు తప్పుడు సువార్త ప్రకటించి వీళ్ళు నగా తీసుకెళ్తారన్న విషయము జనాల నుంచే దాన్ని డైవర్ట్ చేయడం కొరకు నార్త్ లో సువార్తలే అక్కడికి వెళ్ళి సువార్త చేయాలంట. అంటే ఇక్కడ వీళ్ళ ఉద్దేశం అంటే మా బిజినెస్ కి మీరు అడ్డు రాకండి, మా బిజినెస్ మేము చేసుకుంటాము. ఆత్మలు ఎక్కడున్నా అవి ఇంపార్టెంట్ కదండి. ప్రతిసారి నార్త్ లో ఇక్కడ అన్ని తప్పుడు బోధలు చేస్తూ నగాన్ని తీసుకెళ్తూ అసలు మన దగ్గర నిజమైన స్వార్థ ఎక్కడుంది? అన్ని తప్పుడు బోధలు అబద్ధ బోధలు చేస్తూ జనాలు మోసం చేస్తుంటే వాళ్ళు ప్రశ్నించినప్పుడు నార్త్ లో స్వార్థ లేదు, నార్త్ లోకి వెళ్ళి చేయంటారు. ఇది ఒక టాక్టిక్ అండి. ఇలాంటి టాక్టిక్ చేస్తారన్నమాట వీళ్ళు. నార్త్ లో సువార్త లేదంటారు, మీరు మాత్రం ఇక్కడ జనాల్ని తప్పుడు బోధలు చేస్తూ నగాన్ని తీసుకెళ్తారు. అంటే ఇది ఈ మాట ఎందుకు అంటున్నారు అంటే మమ్మల్ని అనుకుని ఉండడానికి ఇది అంతే. వీళ్ళకేదో నార్త్ వాళ్ళ పట్ల భారం ఉండేం కాదు. ఈయన అన్ని చోట్ల డిజిటల్ స్క్రీన్ పెట్టి సేమ్ చిట్టిల్ సతీష్, స్టీఫెన్ పాల్ వీళ్ళందరూ డిజిటల్ స్క్రీన్స్ వ్యాపారం అంతే వీళ్ళు. ఇలాంటి వాళ్ళు అందరూ బయటపడతారు. అందరూ బయటపడతారు. ఇక్కడ ఖచ్చితంగా బోధన మీద పోరాటం చేస్తూనే ఉంటారు. ఖచ్చితంగా ప్రతి వాక్యంలో పరిశీలిస్తూనే ఉంటారు. దేవుడు ప్రతిదాన్ని ఆయన అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. ప్రతిదీ ఆయన తీర్పులోకి తీసుకొస్తారు. కాబట్టి ఇలాంటి జరుగుతాయి. శ్రీరామకృష్ణ ఇలాంటి మోసగాళ్ళందరూ కూడా బయటపడతారు. ఒక నేను తప్పు వస్తే అది నేను కూడా బయటపడతా. ఎందుకంటే ఇక్కడ అందరికీ వాక్యమే ప్రామాణికం కాబట్టి నా బోధలు కూడా నేను బోధించేటప్పుడు అది వాక్యమే పరిశీలించండి. సో దేవుడు ప్రతి దాన్ని ఆయన అబ్జర్వ్ చేస్తుంటాడు. ప్రతి దాన్ని ఆయన తీర్పులోకి తీసుకొస్తాడు. వీళ్ళు తప్పించుకోవడం కొరకు ఇక ఇలా మాట్లాడుతుంటారు. వాళ్ళ సాధారణ సంబంధులు, వాళ్ళకి ఏం పని లేదు, యూట్యూబ్ ఉంది కదా అనేసి. అంటే వాక్యపిల్ల పరిశీలించరా? వీళ్ళు మాత్రం యూట్యూబ్లో ఈ వీడియోస్ పెడుతూ ఒకప్పుడు అసలు నేను ఎప్పుడు నా అకౌంట్ నెంబర్ నేను ఇవ్వను అనేసి 2013-14లో ఆ టైంలో బాగా సంపాదించాను డబ్బులు. ఆయన ఈ జనాలు మోసం చేయడమే అప్పటి నుంచే మొదలెట్టాడు వ్యాపారం. నా అకౌంట్ నెంబర్ ఎప్పుడు స్క్రీన్ మీద ఇవ్వనని చెప్పాడు. ఇప్పుడు అసలు స్క్రీన్ మీద అలాగే ఉంటుంది అకౌంట్ నెంబర్. ఎస్, ఇట్ విల్ ఎక్స్పోజ్ యూ ఆల్సో. వాళ్ళు ఎంత బ్లైండ్ పీపుల్ అంటే వాళ్ళు తప్పట్లు పడుతున్నారు. ఇట్ ఈస్ ఎక్స్పోజింగ్ హిమ్. సతీష్ కుమార్ లాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళందరినీ ఎక్స్పోజ్ చేస్తున్న విషయం కూడా వీళ్ళు అర్థం కావట్లేదు. స్వస్థతలు పెట్టి ఈయన చేసిన మోసాలు, దేవునాథం మాట అంటే ఈయన చెప్పిన అబద్ధాలు ఎన్ని ఉన్నాయండి? ఒకటా రెండండి. వాక్యాన్ని అంతే వర్గీకరించేసి చాలాసార్లు ఎక్స్పోజ్ చేశాను. జనాలు మీరు వాక్యబిలో పరిశీలించకపోతే మీరే మోసపోతారు. వికెడ్ పీపుల్ అంట. అంటే వీళ్ళని ప్రశ్నిస్తూ వీళ్ళని సరైన మార్గంలో తీసుకురావడానికి ట్రై చేసే వికెడ్ పీపుల్. ఇదే అండి వీళ్ళతో వచ్చిన సమస్య. ఈ విధంగా వీళ్ళు
తమ ఇష్టం చేస్తూ జనాల్ని మోసం చేస్తుంటారు. చాలా బాధాకరం, చాలా బాధాకరం అండి. చాలా చెప్పాల్సిన వీళ్ళు మీద ఉన్నాయి కానీ వీళ్ళు వినే స్థితిలో కూడా లేరు. జనాలు కూడా వాక్యం చదువుతూ నేర్చుకునే స్థితిలో కూడా లేరు. చాలా బాధాకరం అండి.